శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి. ధనుసు రాశికి మీ రాశినే గురుడు చూడడం వల్ల సర్వ శుభాలు, సుఖాలు, విద్య, ఆనందం, అదృష్టం అన్నీ కలుగుతాయి. భయపడే అవసరం లేదు. అంతేకాకుండా విదేశీ పర్యటనకి వెళ్ళడానికి రెడీగా ఉండవలసి వస్తుంది. మీరు వెళ్తున్నారు కదా, రెడీగా ఉండండి. మీరు వెళ్తున్నారు, వెళ్ళి తీరారు కూడాను. అంతేకాకుండా ధనం విషయంలో ఎటువంటి ఆటంకాలు లేవండి. తల్లిగారికి బాగుంటుంది. తల్లిగారి వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. రాహు 3వ భావంలో ఉండడం వలన జనరల్గా మీ జాతకాలు కూడా చూసుకోండి. నేను ఇక్కడ చాలా కాలం క్రితం, నేను ఒక 30 సంవత్సరాల క్రితం పాయింట్ ఏంటంటే, రాహు 3వ భావంలో ఉంటే జాతక లగ్నం నుంచి వాళ్ళకి సర్వశుభాలు, సర్వసుఖాలు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తూ ఉంటారని మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు. అది కూడా చెప్పబోయేది కూడా బిగ్ పాయింటే. పైగా లక్షాధికారులు ఏంటి పుత్రులు జన్మిస్తారు అని 30 ఏళ్ళ క్రితం చదివాను. అలా అప్పుడు లక్షలు, ఇప్పుడు కోటీశ్వర్లు అని చెప్పచ్చు. అంటే కోటీశ్వర్లు అంటే అర్థం ఏంటంటే చక్కగా బాగా చదువుకొని ఉన్నతమైన విద్య సంపాదించుకొని వాళ్ళు చక్కటి ఉద్యోగం సెటిల్ అయిపోతే కోటీశ్వర్లు అవుతారని రాబోయే కాలంలో అని శాస్త్రం చెప్తుంది. నా సొంతగతం కాదు, ఇది నా విషయంలో కూడా జరిగింది కాబట్టి చెప్తున్నా మీకు. సరే, రాహు చక్కగా ధైర్యాన్ని, తోబుట్టువులని, ఆనందాన్ని, విద్యని, విదేశ పర్యటనని, ఖచ్చితంగా విదేశ పర్యటన చేయిస్తాడు 3వ భావంలో కాబట్టి. అలాగే మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండేది చేయడము, అన్ని విధాలుగా సౌఖ్యం, ధైర్యసిద్ధి, కార్యసిద్ధి ఇవన్నీ చేస్తారు కదండి. ధన, ధాన్య, వస్తు, వాహనాలు, తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ 4th భావంలో శని కుజులు తప్పు. అర్ధాష్టమ శని మీకు చక్కగా ఉన్నాడు. కానీ మీరు శనీశ్వరుని, కుజుడిని పూజించండి అని చెప్పి చాలాసార్లు చెప్పాను. మీరు చెయ్యండి, సక్సెస్ అవుతారు. లేకపోతే మీ తల్లి గారికి బాగుండదు, ఆవిడకి ఆపరేషన్సో, అయితే మీకు పాదాలకో, అదే చిన్న చిన్న ప్రాబ్లమ్సో మీకు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే. 10వ తరగతి వరకు మాత్రమే. 4th భావంలో శని కుజుల వలన విద్యలో ఆటంకాలు, సరిగ్గా చదవలేకపోవడాలు, లేకపోతే తల్లి గారికి బాగుండిపోవడాలు, రైతులకి నష్టాలు రావడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. కానీ పంచమత్వం రఘుబుధులు, బుధాదిత్యోగంలో బ్రహ్మాండంగా కొడుకు కూతురు ఉంటారు, రఘుబుధులు ఉంటాయి, అదృష్టం. అంతేకాకుండా బుధాదిత్యోగంలో ఉన్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో, కళారంగంలో కూడా మీరు ఉంటారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులు వీళ్ళు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ. నేను చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటూ తెలివిగా ఉంటూ ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కదా. మీ సంతానం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడు 6వ భావం తప్పు కదా. 6వ భావం శుక్రుడు తప్పే, కానీ 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి హర్షయోగాన్ని మీకు ఇస్తున్నాడు. అంటే దానగుణము, అన్ని రంగాలను విజయం సాధించడము. కానీ చెడు స్నేహితులు, చెడు సావాసాలు కూడా దోషంగా ఉండడము చిన్న చిన్న ఉంటాయండి. శత్రువులు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువు వల్ల భయం లేకపోయినా శత్రువులు మీకు కొద్దిగా ఉంటారు. మీకు వివాహ వేడుకలు, శుభకార్యాలు, దానగుణం, భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ బాగా డబ్బు సంపాదించుకుంటారని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి, తీర్థయాత్రలు, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడాలు ఉంటాయి. కానీ మీరు చేస్తున్న ఉద్యోగపరంగా మాత్రము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని మీరు. అంటే ఒక పట్టాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఉద్యోగం రాకపోవడము, ప్రమోషన్స్ ఉండకపోవడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఇట్లాగా ఉద్యోగంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పై అధికారుల చేత ప్రాబ్లమ్స్ మీకు ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. నా పేరు డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది.
అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కకు పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా నా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎవరి జాతకాలు చెప్తున్నారో వాడికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలామందికి ఇష్టం, వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే, అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే, మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని మా తాతలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ఐసీడబ్ల్యూ ఫైనల్స్ అవుతాడు చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా. నేను కనుక్కున్నా, మనం శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తుంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, పక్క పెడితే మనకి 1వ తారీఖుని పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, కర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున్న తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.